सत्यासीदाद्यम् अध्वन्बर्हम् बसल्लै यज्ञम् बर्हिषि प्रोदेवा अयजन्ता प्रिय वित्तमनानवसरस्वाविपुरगडगडे भक्तवत्राघटाक्षे भेरावर्तनाभिस्तन भरविवेशामिनाय भगुम्भै हेंसा पद्महस्ता मङ्गल्ययुक्ता धेरसमुद्रराजनयां श्रीरङ्गधामेश्वरी काजे भूतसमक्षरत्रविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्रैलोक्ये अरोदेवी भक्तिङ्गे महोदरणे महोजनान् नित्यं वित्तन्नारायण गौहरिं सर्वो जायते सर्वे శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి అనేకానేక దివ్య మహావైభవాలలో ఈ రోజున ఈ సుప్రభాత సుమధుర మంజుల మనోహరమైన ఈ ప్రభాత వేళలో మన తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క గొప్ప మహా ఔదార్యంతో కొన్ని వేల కోట్ల ద్వారా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ పూర్వకంగా స్వర్గలోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క నిజ నివాస స్థానానికి ప్రతీకగా ఈ ఆలయం సర్వకళ మహా సమాహారంగా పునర్నిర్మాణమైంది. కుంభాభిషేకం ప్రపంచ దేశాలకే ఆశ్చర్యంగా తలమానికమైనది. అలాంటి దివ్య సుందర మందిరంలో మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి మహా మహోత్సవాన్ని మనం సేవించడం, దర్శించడం, తరించడం మన భాగ్య విశేషం. ఇలాంటి భాగ్య విశేషాలలో ఈ రోజు ప్రాధాన్యత ఏమిటి? 33 కోట్ల దేవతలందరూ కూడా భూలోకంలోకి వేంచేస్తారు. ఎందుకు వేంచేస్తారు? ఈ రోజున ఏకాదశికి ఉండబడేటువంటి గొప్పతనం ఏంటంటే 14 లోకాలను పరిపాలించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు దగ్గరగా ఉండాలి, ప్రజల వద్దకే పాలన అనేటువంటి మన ఉత్తమ నాయక లక్షణాలని స్వామివారు మనకు అనుగ్రహించినారు. కాబట్టి స్వామి ఎక్కడో పరస్థానంలో ఉన్నాడు. ఆ పరస్థానం అనేటువంటిది బ్రహ్మాది దేవతలకు కూడా మనస గోచరం. అందుకోసం స్వామి అసంతృప్తి చెంది వ్యూహ స్థానాన్ని అని తన కార్యాలయాన్ని భక్తులకు దగ్గరగా మార్చుకోవాలనుకున్నాడు. అది పాల సముద్రం. ఆ పాల సముద్రంలో స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో అనంత గరుడ విశ్వక్సేనాది పారిషదులు భక్తులకు అందుబాటు కలగటం లేదేమో అని ఒకానొక వాత్సల్యం చేత స్వామి అణువులో అణువై పరమాణువులో పరమాణువై సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఆ ఉన్నటువంటి స్వామిని ఎవరు దర్శించారు? ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ప్రహ్లాదుడు మాత్రమే దర్శించగలిగాడు. అలాంటి ఒక్కొక్క చంద్రుడు, ఒక భూపాలుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఇలాగా మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి కర్తవ్య పరాయణత్వ కృష్ణ గీతలు ఇవన్నీ కూడా మన భాగ్యోదయ భాగ్యంగా ఇక్కడ సజీవత్వాన్ని నిరూపించి చేసుకొని ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. మనం అందరం ప్రహ్లాదులం అయిపోయాం కాబట్టే స్వామిని చూడగలుగుతున్నాం.